పన్నీర్ స్వామి అండతో అక్రమార్కులకు రత్నం సింహాస్వప్నంగా మారుతాడు. ఎక్కడ అన్యాయం జరిగినా ప్రాణాలకు తెగించి పోరాటం చేస్తూ ఉంటాడు. తమిళనాడు, ఆంధ్ర సరిహద్దు గ్రామంలోని ఓ స్థలం వివాదంలో మల్లికను చంపేందుకు తమిళనాడుకు చెందిన లోకల్ మాఫియా లీడర్ లింగం ముఠా ప్రయత్నిస్తూ ఉంటారు. ఆ క్రమంలో మల్లికను కాపాడేందుకు ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధమవుతాడు. పన్నీర్ స్వామికి రత్నకు ఉన్న బంధం ఏంటి? చిన్నతనంలో రత్నమును ఎందుకు చేరదీస్తాడు? మల్లిక కుటుంబానికి సంబంధించి స్థలాన్ని ఎందుకు కాజేయాలని చూస్తాడు? ఆ స్థలానికి అవసరమైన డబ్బు ఇస్తామని చెప్పిన మల్లిక ఆ స్థలాన్ని ఎందుకు అమ్మడానికి నిరాకరిస్తుంది? మల్లికను చంపడానికి లింగం ఎందుకు ప్లాన్ చేస్తాడు? మల్లిక కోసం ప్రాణాలు ఇచ్చేంత భావోద్వేగం రత్నానికి ఎందుకు కలిగింది? లింగానికి రత్నంకు ఉన్న ఫ్యామిలీ రిలేషన్ ఏంటి? ఇంతకు స్థల వివాదాన్ని ముగింపు ఏమిటి అనేది సినిమానే సమాధానం. రత్నం సినిమా కథ. రత్నం మూవీ పక్కా థర్డ్ క్లాస్ మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న సినిమా. ఇప్పుడు ప్రేక్షకుల అభిరుచికి దూరంగా ఉన్న సినిమాగానే చెప్పుకోవాలి. ఎలాంటి లాజిక్ లేకుండా ఇంకా కథలతో తెరపైన రక్తపాతానికి హీరో ఒడిగట్టే కథలకు ఇంకా కాలం ఉందా అని ఈ రోజుల్లో రత్నం రావడం జీర్ణించుకోలేని విషయం. ఇవన్నీ సినిమాకు మైనస్. సింగం, పూజ, భరణి లాంటి సినిమాలతో ఎట్టుకొట్టిన హరి ఈ సినిమా విషయంలో ట్రాక్ మిస్ అయ్యాడని చెప్పాలి. రత్నం సినిమాను ఎమోషనల్గా మార్చడానికి చాలా సిస్టర్, మదర్ సెంటిమెంట్ లాంటి అంశాలు ఉన్నప్పటికీ వాటికంటే ఎక్కువగా హరి వయోలెన్స్కి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం ఈ సినిమా కథను బలహీనపరిచింది. చివరిలో సెంటిమెంట్ కథలోకి పట్టుకొచ్చేసరికి అప్పటికే ప్రేక్షకుడు సహనం నశించిపోవడంతో ఆ పాయింట్ పెద్దగా వర్కౌట్ అయినట్టు అనిపించదు. అయితే అత్యంత మొదక స్టోరీని కూడా విశాల్ తన పెర్ఫార్మెన్స్ నిలబెట్టిన తీరు అభినందనీయం. మాస్, ఎమోషనల్, యాక్షన్, మదర్ సెంటిమెంట్ ఇలా రకరకాల కోణాలు ఉన్న పాత్రలో విశాల్ కేక పెట్టించాడు. భావోద్వేగమైన సన్నివేశాలు విశాల్ పెర్ఫార్మెన్స్లో హై మెచ్యూరిటీ కనిపించింది. ఇక తన పాత్ర చుట్టూ తిరిగే సినిమాలో ప్రియా భవానీ శంకర్ అద్భుతంగా నటించింది. కీలక సన్నివేశాల్లో చూపించిన హావభావాలు, నటన ఆకట్టుకుంది. లింగం పాత్రలో మురళీ శర్మ, పన్నీర్ స్వామి పాత్రలో సముద్రకని మరోసారి బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. యోగిబాబు ఎప్పట్లానే సమయం చిక్కినప్పటికీ నవ్వించడంలో సక్సెస్ అయ్యాడు. సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే దేవిశ్రీ ప్రసాద్ పాటల పరంగా నిరాశపరిచాడని చెప్పాలి. కొన్ని సీన్లలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. యాక్షన్ సీన్లు, రేసింగ్ సీన్లను చిత్రీకరించిన విధానం చూస్తే ఎం సుకుమార్ సినిమాటోగ్రఫీ సినిమాకు ప్లస్. సినిమా లెంగ్త్ విసిగిస్తుంది. సినిమా ఎండ్ కార్డు కోసం ప్రేక్షకులు ఎదురు చూడాల్సినంత ల్యాగ్ సెకండ్ హాఫ్లో ఉంటుంది. కార్తికేయన్, సంతానం, అలంకేర్ పాండ్యన్ అనుసరించిన ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. రత్నం సినిమా 80, 90 దశకాల్లో వచ్చిన పక్కా ఫార్ములా లాంటి సినిమా. కాగా ప్రతీకారం వందల మందిని అకారణంగా నిలకడం తప్ప లాజిక్ కనిపించదు. యాక్షన్, మాస్ సినిమాలు చూసేవారికి నచ్చడానికి అవకాశం ఉంది.